గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. సో మార్కెట్ అప్డేట్ అనేది తీసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. మార్కెట్ చూసినట్లయితే మ్యామ్ ఈరోజు నిఫ్టీ 50 23,519, సెన్సెక్స్ 77,414, బ్యాంక్ నిఫ్టీ 51,564, ఐటీ నిఫ్టీ 36,886. సో మైనస్లో అయితే క్లోజ్ అయింది ఈరోజు. అవునండి. అప్కమింగ్ మార్కెట్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో ఫైనల్గా మనం చూసుకుంటే ఈ మార్చ్ సిరీస్ కంప్లీట్ అయ్యిందండి. నిన్నటితోనే మనకి మార్చ్ సిరీస్ అనేది అంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది కదా, అది అయిపోయింది. సో 5 months తర్వాత ఫస్ట్ టైం ఈ మంత్లీ సిరీస్ పాజిటివ్లో వచ్చింది. అంటే యూ కెన్ స్టార్ట్ విత్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 5 సిరీస్ మంత్లీ ఎక్స్పైరీస్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మార్చ్లో మనకి ఫైనల్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఎఫ్ఐఐస్ మళ్ళీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయడం చేశారండి. ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ చూసుకుంటే 10,000 crores పైనే మనకి ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. తర్వాత వాళ్ళు షార్ట్స్ కూడా క్లోజ్ చేశారు. సో ఇలా షార్ట్స్ క్లోజ్ చేయడం వల్ల ఎఫ్ఐఐస్ క్యాష్ సెగ్మెంట్లో కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మార్కెట్స్ ఫైనల్గా పాజిటివ్ వీక్ మంత్ ఎండ్ అయితే జరిగింది. సో నెక్స్ట్ మంత్ అయితే ఏప్రిల్ వీఆర్ స్టార్టింగ్ విత్ హాలిడేస్తో మొత్తం స్టార్ట్ అవుతుంది. సో మనకి 31st March మండే రోజు హాలిడే ఉందండి మార్కెట్కి. సో దిస్ ఈజ్ వీ కెన్ సే దిస్ ఇస్ ఎ లాంగ్ వీకెండ్ మనకి. అలానే మనకి 10th April మహావీర్ జయంతి హాలిడే ఉంది, 14th April అంబేద్కర్ జయంతి మార్కెట్స్ హాలిడే ఉంది, 18th April గుడ్ ఫ్రైడే. సో ఇవన్నీ కూడా అందరూ గమనించుకోవాలి. దీస్ ఆర్ ఆల్ మార్కెట్స్ విల్ బీ హాలిడే. ఈ 4 days ఈ మంత్లో మనకి హాలిడేస్ రాబోతున్నాయి. సో అందుకే చాలామంది ఏం చేశారంటే కొంతమంది ఇన్వెస్టర్స్ మళ్ళీ ట్యూస్డే కదా మార్కెట్ ఓపెన్ అవుతుందని చాలా వరకు కొంతమంది క్లోజ్ చేయడం వల్ల పొజిషన్స్ మనకి ఈరోజు స్లైట్గా మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయింది. అండ్ ట్రంప్ టారిఫ్స్ ఆర్ అబౌట్ టు స్టార్ట్. సో మార్కెట్ ఓపెన్ అవ్వగానే మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు. గ్లోబల్గా ముఖ్యంగా ట్రంప్ ఫ్యాక్టర్ అనేది ఇయర్ మొత్తం వెళ్తుందనేది అనలిస్టుల యొక్క పాయింట్. అంటే ఇయర్ మొత్తం అన్నప్పుడు రీటైలర్స్ పరిస్థితి ఏంటి, దీన్ని చెప్తారా? అవునండి. అంటే రీటైలర్స్ ఎలా చూసుకోవాలంటే ఎక్కడ ఇంపాక్ట్ వస్తుందో వాళ్ళు గమనించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ సెక్టార్లో మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ ఆయన చేసే అనౌన్స్మెంట్ దేని మీద వస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఏంటంటే 25% ఆటో టారిఫ్స్ అని కొత్తగా ఆయన కన్ఫర్మ్ చేసేసారు. సో ఎప్పుడైతే టారిఫ్స్ కన్ఫర్మ్ చేస్తున్నారో అప్పుడు మనం ఏ సెక్టార్ తగ్గుతుంది, ఏ పర్టికులర్ స్టాక్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఇన్వెస్టర్స్ అందరూ కూడా ట్రాక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికైతే మనకి ఈ ఆటో టారిఫ్స్ అంటే 25% అంటే ఇండియా నుంచి ఏ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆటో ఎస్పెషల్లీ ట్రాక్టర్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఏమైనా కార్స్ కానీ అక్కడ కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు 25% ట్యాక్స్ వేస్తామని చెప్పారు. అలానే యాన్సిలరీ కాంపోనెంట్స్ మీద కూడా మన ఇండియా నుంచి ఆల్మోస్ట్ $4 billion వర్త్ ఆఫ్ డాలర్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో అవన్నీ మనకి ఇంపాక్ట్ అవుతున్నాయి కదండి. సో ఇవన్నిటికి మీద ఆయన అక్కడ మనం ఇప్పటివరకు ఎక్స్పోర్ట్ చేసాము, అక్కడ ఎక్స్పోర్ట్ మీద వాళ్ళు టారిఫ్స్ 25% ఆటో యాన్సిలరీ కాంపోనెంట్స్ మీద కూడా వేయబోతున్నారు. సో ఏవైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈ కంపెనీస్ ఎస్పెషల్లీ కొన్ని కంపెనీస్ అయితే మనము చెప్పొచ్చండి. లైక్ బాగా అంటే ఎఫెక్ట్ అయింది ఏంటంటే టాటా మోటార్స్ బాగా ఎఫెక్ట్ అయిందండి. ఎందుకంటే దే ఆర్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ద కార్స్లో. వాళ్ళైతే కాంపోనెంట్స్ విషయంలో అయితే కొన్ని కంపెనీస్ లైక్ JLW ఇలాంటి కొన్ని సోనా JLW ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే మాత్రం అంటే ఏవైతే ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఉన్నాయో అవి కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యాయి. అంటే కొన్ని కంట్రీస్లో మ్యామ్ మహీంద్రాకి సంబంధించిన ట్రాక్టర్స్ అయి ఉండొచ్చు, టాటాకి సంబంధించిన కొన్ని బ్రాండ్ కార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేజర్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఆ కంట్రీస్లో. ఇప్పుడు మరి ఆ కంట్రీస్లో వాళ్ళ కస్టమర్ పరిస్థితి ఏంటి, అది మన ఇండియన్ కంపెనీస్కి ఏ విధంగా, మన ఇండియన్ మార్కెట్కి ఏ విధంగా ఇంపాక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో ఇలా మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నట్టు బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ భారత్ ఫోర్జ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ ఆటో యాన్సిలరీ కాంపోనెంట్స్ని. వాళ్ళకైతే మన ఇండియా వరకు మన కంపెనీస్కి అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే అంతా టారిఫ్స్ అంటే 25% ఈజ్ వెరీ హ్యూజ్. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొత్త మార్కెట్స్ని చూసుకోవాలి, లేదు ఇంకెవరినైనా కొత్త వెండర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకేదైనా మార్కెట్ వాళ్ళు స్ట్రాటజీస్ మార్చుకోవాలి అనడానికి కూడా మనకి ఇంకా టైం పడుతుంది కంపెనీస్కి. ఇందులో నుండి మనం నెక్స్ట్ ఎలా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలని. బట్ అక్కడ కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కదా. సో యూఎస్లో అందరూ కూడా అనలిస్టులు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ యూఎస్లో ఇట్ విల్ బి ఏ హ్యూజ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇప్పుడు ఆయన వేసే ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో
ఇప్పుడు అక్కడ ఉన్న కంట్రీలోనే అంటే ఆ కంట్రీ ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా ఉన్నాయనేది అక్కడ అవునండి, బట్ ఆగేటట్టు కూడా కనిపించట్లేదు కదా. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నారు కానీ మేక్ అమెరికా బ్రేక్ అగైన్ బ్రేక్ అగైన్ అనేది అట్లా తయారైందండి. బ్రేక్ అగైన్ లాగే కనిపిస్తుంది ఇష్యూస్ అన్ని. ఎందుకంటే అక్కడ కొంచెం ఈ పర్టికులర్ జాబ్స్ కట్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే కొన్ని స్పెషల్ స్కీమ్స్ కూడా కొన్ని తీసేశారండి అక్కడ. స్కీమ్స్ ఉన్న స్కీమ్స్, సో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రంప్తో. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్లో అయితే ఖచ్చితంగా అన్సర్టనిటీ ఉందండి. ఏం జరుగుతుందని అక్కడ వాళ్ళే భయపడుతున్నారు, అలానే అనలిస్టులు కూడా చెప్తున్నారు. సో టారిఫ్స్ వల్ల ఎస్పెషల్లీ మొత్తం ట్రేడ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, ఎకానమీ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్ మైట్ వెన్ టు రెసిషన్, ఇట్ మైట్ వెన్ టు స్టాగ్ఫ్లేషన్ అనేది రకరకాలుగా అనలిస్టులు అయితే చెప్తున్నారు. జీడిపి కూడా తగ్గబోతుంది అంటున్నారు, సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటున్నారు. టైంలో ఎఫ్ఐఎస్ మళ్ళీ తిరిగి వేరే చోట డెఫినెట్లీ అండి, అంటే దట్ విల్ బి ఏ పాజిటివ్ మనకి. ఇప్పుడు మనకి పాజిటివ్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు మనీ అంతా కూడా అక్కడ నుంచి మళ్ళీ అగైన్ డాలర్ను వదిలేసి వాళ్ళు మళ్ళీ మన ఇండియన్ ఎమర్జింగ్ మార్కెట్స్, ఇండియా కానీ చైనా కానీ ఇలాంటి మార్కెట్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి కూడా మనం పాజిటివ్గా కూడా కొన్ని మనం తీసుకోవచ్చండి. సో డెఫినెట్లీ ఎస్, దీనివల్ల కూడా అంటే ట్రంప్ ఇంపాక్ట్ ఒకవైపు నెగిటివ్గా ఉంటుంది, ఒకవైపు పాజిటివ్గా ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా కాషియస్గా అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, ఎటువైపు వెళ్తుంది ఎకానమీ, ఎక్కడ మనీ అనేది వెళ్తుంది, ఏ సెక్టార్స్లో వెళ్తుంది, ఏ స్టాక్స్లో. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మనకి ఆటో కాంపనెంట్స్ అండ్ ఆటో యాన్సిలరీ స్టాక్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 4 to 5%, 4 to 7% పడిపోయాయండి లాస్ట్ ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ రాగానే. సో ఇది జస్ట్ స్టార్టింగ్. సో మనకి April 2nd అగైన్ వీఆర్ హ్యావింగ్ ఫార్మా మీద వేయొచ్చు, ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ మీద వేయొచ్చు. అది ఇంకా లార్జ్ ఉంటుంది, మన దగ్గర చాలా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదండి అక్కడ. ఇంకా అలానే ఇంకొన్ని ఎలక్ట్రికల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద కూడా ఆయన స్పెషల్గా కాంపోనెంట్స్ మీద వేయొచ్చు. సో ఎవరైతే ఈ పర్టికులర్ కంపెనీస్ ఈ బిజినెసెస్లో ఉన్నారైతే డెఫినెట్లీ దే విల్ గెట్ ఎఫెక్ట్ అండి. సో మన ఇండియా కూడా అంటే దే ఆర్ వాంటెడ్ టు రెడ్యూస్, దీన్ని ఎలా ఆపాలి అని ట్రై చేస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్స్పెన్సివ్ అంటే హయ్యెస్ట్ ట్యాక్సెస్ ఇండియా వాళ్ళే వేస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ టు బీ టేకెన్ నార్మల్లీ. ఇన్ని రోజులు మేము తీసుకున్నాము, ఇంకా మేము తీసుకోలేము, ఇండియా చాలా మాకు ట్యాక్సెస్ వేస్తుంది, సో మేము కూడా టారిఫ్స్ చాలా వరకు వేస్తామని వాళ్ళైతే ఖచ్చితంగా అండి. ఇంక ఇందులో అయితే పెద్దగా మనము ఏమైనా తగ్గుతుంది అని ఆలోచించడానికి లేదు. మేబీ దెర్ ఈజ్ అ నెగోషియేషన్ జరిగే అవకాశం అయితే ఉంది ఫ్యూచర్లో. ఏంటంటే ఇంత మేము టారిఫ్స్ వేసాం కాబట్టి ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ మీద తగ్గించండి అనే నెగోషియేషన్స్ ఏమైనా జరగడానికి కూడా టైం అయితే మనకి పెద్దగా లేదు. సో ఆల్ థింగ్స్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఇంతవరకు అయితే మార్కెట్ వాల్టిలిటీ అనేది విల్ బీ ఆన్ పీక్స్ అని మనం చెప్పొచ్చు. మండే హాలిడే, సో ట్యూస్డే అయితే మార్కెట్ విల్ బీ వెరీ మచ్ వాలటైల్. ఈ రోజు అయితే మనకంటే 23,000 అనేది గుడ్ సపోర్ట్. ఇప్పటికీ కూడా మనకి 23,500 దగ్గరే క్లోజ్ అయింది. బట్ దెర్ ఈజ్ అ ఛాన్స్ లైక్ 23,200కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 23,800 వరకు ఉన్నాయండి. సో దీస్ ఆర్ ఆల్ సమ్ నెగిటివ్ న్యూస్. అయితే ఒకవైపు పాజిటివ్ న్యూస్ ఏంటంటే యుఎస్ డాలర్ కొంచెం కూల్ ఆఫ్ అయింది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్. మన ఇండియన్ రూపీ కొంచెం ఎప్రిషియేట్ అయింది, దట్ హ్యాస్ కమ్ డౌన్ టు అంటే 88 ఉన్నది ఇప్పుడు 86 వరకు మనకి వచ్చింది. మేబీ ఫ్యూచర్లో 85 అయితే ఇంకొంచెం ఎఫ్ఐఐస్ మన ఇండియన్ మార్కెట్స్ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే మనకి బాగా కనిపిస్తున్నాయి. అలానే ఇంక ఇది ఒక్క టారిఫ్స్ అనే కాదండి, హీ సేయింగ్ లైక్ మీరు వెనిజులా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే మీకు టారిఫ్స్ వేస్తామంటున్నారు. పక్క కంట్రీస్ మీద కూడా ఆధారపడొద్దని అంటే హీఈస్ డిఫైనింగ్ సమ్ కైండ్ ఆఫ్ రూల్స్ అన్నమాట. మీరు వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిలయన్స్ కూడా ఇంకా ఆపేసిందండి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా క్రూడ్ సంబంధించిన ట్రేడ్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టారిఫ్స్, దేర్ ఆర్ మెనీ అదర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ కమింగ్. దానివల్ల కూడా కొంచెం మనము అమెరికాలోనే క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు కదా ఆయన. అవును, దట్స్ వాట్ అండి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ టారిఫ్స్, ఆటో పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ వీ క్యాన్ ఫోకస్ అంటే ఎవ్రీ డిప్ అండ్ ఎవ్రీ కరెక్షన్ ఇన్ ద మార్కెట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీగా తీసుకొని మనం కొన్ని స్టాక్స్ని బై చేసుకోవచ్చు. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ అండి, ఎందుకంటే ఆర్బీఐ రెపో రేట్ తగ్గించవచ్చు మన దగ్గర నెక్స్ట్. సో ఇమీడియట్లీ మన బ్యాంకింగ్ స్టాక్స్ అయినా ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, కొన్ని ఎన్బిఎఫ్సిస్ సో కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందులో మనకి కొంత పాజిటివిటీ అనేది మనకి కనిపిస్తుంది. ఇలా కొంచెం పాజిటివ్గా ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్లో వెళ్ళి మనం బై చేసుకుంటే, ఆ స్టాక్స్ని కొంచెం హోల్డ్ చేసుకుంటే ఈ పర్టికులర్
మనకి వాల్టిలిటీలో ఏమైనా వీ క్యాన్ హ్యావ్ సమ్ వాల్యూ బయింగ్ అయితే మర్చిపోకూడదండి. సో నీడ్ నాట్ బి సో ప్యానిక్. మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోకుండా మార్కెట్లో ఎక్కడ ఎలా స్ట్రాటజీస్ ప్లే చేయాలో అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు సరిపోతుంది. ఈ టారిఫ్ రేట్స్ ఇలాగే కొనసాగినట్లయితే రూపీ కాస్ట్ యావరేజ్ అనేది ఏ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది, ముఖ్యంగా ఇండియన్ మార్కెట్కి అది ఎటువంటి ఇంపాక్ట్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అంటారు? అండ్ దట్టు ఏప్రిల్లో హాలిడేస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అవునండి, అవును. దట్స్ వాట్ అండి, ఎంటైర్ ఏప్రిల్ మనకి మొత్తం అంతా కూడా వాల్టిలిటీ అయితే రెడీగా ఉండాలి. సో ఈ న్యూస్ అనేది, ఈ మార్కెట్ వాల్టిలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది షార్ప్ రికవరీ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఈ ఇయర్ అయితే. మళ్ళీ మనకి అంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై 26,277. సో అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. సో ఈ ఇయర్ అంతా కూడా కొంచెం నార్మల్ రిటర్న్సే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో. సో వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఏంటంటే ఈ మార్కెట్ అంతా, ఈ ఇయర్ అంతా కూడా ఎక్యుములేషన్ చేసుకోండి. మంచి స్టాక్స్ మన పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవడము, లేకపోతే ఏవైతే మీకు స్టాక్స్ అంతా లైక్ హై పిఈ ఉన్నాయో వాటి నుండి బయటకు వచ్చేయడము. సో ఈ విధంగా కొంచెం మన పోర్ట్ఫోలియోనంతా కూడా కొంచెం మనము పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి. బట్ ఈ ఇయర్ అయితే అన్ని రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమే. ఈ టైంలో అసెట్ అలొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనొచ్చు. చాలా అండి, ఎందుకంటే కొంత మనము డెట్లో ఎంత ఉన్నాము, కొంత గోల్డ్లో ఎంత పర్సంటేజ్ ఉన్నాము, ఈక్విటీలో ఎంత పర్సంటేజ్ ఉన్నాము. ఈ టైంలో అయితే ఖచ్చితంగా అండి మేము అందరికీ చెప్పేది ఏంటంటే డెట్లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి, గోల్డ్లో కూడా ఒక 20%. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఈ విధంగా పెరగడానికి కారణమే ట్రంప్ టారిఫ్స్. సో ఇంకా ఈ అన్సర్టనిటీ పెరుగుతూ ఉంటే అగైన్ ఇన్వెస్టర్స్ విల్ కమ్ డౌన్ టు బై ద గోల్డ్ యాజ్ అ సేఫెస్ట్ హెవెన్ అసెట్ క్లాస్. రిజర్వ్స్ కూడా పెట్టుకుంటున్నాయి. అవునండి, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ బై చేస్తున్నాయి. అన్సర్టనిటీ పెరిగిపోయింది. ఎఫ్ఐఐస్ కూడా ఈ అన్సర్టనిటీ ఉండేంత వరకు కూడా మనకి గోల్డ్ పెరుగుతుంది. సో గోల్డ్లో కూడా మనం కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే ఈ పర్టికులర్ ఇయర్ అంతా కూడా ఈ ట్రంప్ ఇంపాక్ట్ పూర్తిగా క్లారిటీ వచ్చేంత వరకు మనం కొంచెం సేఫ్గా అసెట్ అలొకేషన్ చేసుకుంటూ వాల్యూ బయింగ్ చేసుకుంటూ వెళ్తేనే బెటర్ అండి. వండర్ఫుల్ మ్యామ్. సో ఇదండి లేటెస్ట్ మార్కెట్ అప్డేట్. అండ్ ఏప్రిల్లో మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఓవరాల్ ఈ ఇయర్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనడానికి చిన్న గ్లిమ్స్ అయితే మీరు మాధవి రెడ్డి గారి గురించి పొందడం జరిగింది కదా. ఇక స్పెసిఫిక్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మార్కెట్కి సంబంధించే కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ అసెట్ అలొకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ హెల్ప్ కావాల్సి సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా మ్యామ్ని సంప్రదించవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.